నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ల నొప్పికి గల కారణాలేంటి? మోకాళ్ల నొప్పి ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ల నొప్పి సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన సంస్థ మరియు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మూలిక మందులతో చికిత్స అందించబడుతుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాలలో కూడా బ్రాంచీలు కలిగి ఆయుర్వేదంలో అనేక సంవత్సరాలుగా మెరుగైన చికిత్సను అందిస్తోంది. మోకాళ్ల సమస్యలపై చికిత్స విధానాలను వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్ సి మాధవి గారు. మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మోకాళ్ళ నొప్పులు అన్నవి ఈ మధ్య ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. అంటే ఇంతకుముందు కొంచెం ఏజ్ పైబడిన వారిలో చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య తరచుగా వస్తూ ఉన్నాయి. అసలు ఈ మోకాళ్ళ నొప్పి రావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఇందాక చూసుకుంటే అంటే ముఖ్యంగా మోకాలు నొప్పి అనేది మనకి సాధారణంగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలోనే చూస్తూ ఉన్నాము. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే 30 సంవత్సరాల ఏజ్ నుంచి కూడా మోకాలు నొప్పులు అనేది చాలా మందిలో చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం చూసుకున్నట్టయితే అంటే వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు కానివ్వండి, లేకపోతే మారుతున్న జీవన శైలి విధానాల వల్ల కానివ్వండి, మోకాలు నొప్పి అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. మనకు మోకాలు నొప్పి ఎందువలన వస్తుంది అనేది చూసుకుంటే సాధారణంగా మనం మోకాలు నొప్పిని ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఆయుర్వేదంలో సంధివాతం అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే మన జాయింట్స్ మధ్యలో అంటే మోకాలు దగ్గర ఉండే కీళ్ళల్లో ఫ్లూయిడ్ అనేది అంటే గుజ్జు వంటి పదార్థం అనేది మనకి ఉంటుంది. ఈ గుజ్జు వంటి పదార్థం ఎప్పుడైతే మనకి అరుగుదల స్టార్ట్ అవుతుందో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎముకల చుట్టూ ఉండే కార్టిలేజెస్ అంటే మృదులాస్థి అని చెప్తాము, ఇది మనకి అరగడం అనేది మొదలవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి మోకాలు దగ్గర రాపిడి అనేది రావడం వలన మోకాలు నొప్పి అనేది మొదలవుతూ ఉంటుంది. అంటే మేము ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము? ఏ వయసు వారిలో ఎక్కువగా మనం కనిపిస్తుంది? ఈ మధ్యకాలం చూసుకున్నట్టయితే వయసుతో సంబంధం లేకుండానే చాలా మందిలో మోకాలు నొప్పి గమనిస్తూ ఉన్నాము. ఎందువల్ల అనేది రీజన్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు తీసుకునే ఆహారపు ఇందాక చెప్పినట్టు ఉదాహరణకి ఏంటంటే ప్రాపర్ ఫుడ్ అనేది కరెక్ట్గా కాల్షియం కానీ మనకి ఎముకకి ఏంటంటే ఎముక బలానికి ముఖ్యంగా కాల్షియం కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, ఇటువంటి సప్లిమెంట్స్ అనేది మనకి ఫుడ్లో తీసుకునే ఫుడ్లో తగ్గడం వలన కానివ్వండి ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంటారు. కొందరు ఏంటంటే చాలా అధిక బరువులు మోయడం కానివ్వండి, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ కొన్ని కిలోమీటర్స్ వరకు నడక చేయడం కానివ్వండి. కొందరు ఏంటంటే అధిక బరువు ఉంటారు, ఎందుకంటే మనకి మోకాలు అనేది వెయిట్ బేరింగ్ జాయింట్ అని చెప్తూ ఉంటాము. ఎక్కువ బరువు అనేది మన శరీర బరువు మొత్తం ఆల్మోస్ట్ మనకి మోకాలు మీదనే బేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉండే వాళ్ళల్లో కూడా మనకి సాధారణంగా మోకాలు నొప్పి అనేది చూస్తూ ఉంటాము. అంటే మీరు ఇందాక అన్నట్టు ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఈ మధ్య ఈ మోకాలు నొప్పులు ఎక్కువగా పెరగటానికి, ఎక్కువ మందిలో రావటానికి అసలు రీజన్ ఏమై ఉండొచ్చు? రీజన్ చూసుకున్నట్టయితే మనకి అంటే ఇందాక చెప్పినట్టు అధిక బరువు ఉండడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ప్రాపర్గా అంటే ఎక్సర్సైజ్ మనకి బాడీకి ఎప్పుడైతే అంటే మోకాలు చుట్టూ ఉండే కండరాల పటుత్వం అనేది తగ్గడం వల్ల మనకి ముఖ్యంగా మోకాలు నొప్పి వస్తూ ఉంటుంది. మోకాలు చుట్టూ ఉండే కండరాలు వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఉండే జాయింట్లో ఉండే ఫ్లూయిడ్ తగ్గడం. ఆయుర్వేదం ప్రకారంగా చూసుకున్నట్టయితే వాత ప్రకోపం అని చెప్తూ ఉంటాము. వాత ప్రకోపం అనేది ఎక్కువ అంటే వాతం అనేది జాయింట్స్లో మనకి పట్టేయడం వలన అక్కడ రూక్షత్వం అని చెప్తూ ఉంటాం, అంటే ఎండిపోయే గుణం అని చెప్తూ ఉంటాము. ఆ ఫ్లూయిడ్ అనేది తగ్గడం వల్ల మనకి మోకాలు నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా 40 ఇయర్స్ పైబడిన వాళ్ళు అంటే లేడీస్లో చూసుకున్నట్టయితే మెనోపాజల్ ఏజ్లో ఎక్కువగా మనం మోకాలు నొప్పి గమనిస్తూ ఉంటాము. అండ్ దీంతో ఏంటంటే వాళ్ళకి అంటే కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత కానీ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గడం వల్ల వీటన్నిటి వలన కూడా మనకి మోకాలు నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనితో ఏంటంటే కొంచెం అంటే కొందరు ఏంటంటే లాంగ్ బ్యాక్ ఎప్పుడో మేము కింద పడ్డాము అప్పుడు పెయిన్ లేదు ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. ఇటువంటి కండిషన్స్లో అంటే జనరల్గా ఏజ్ తక్కువ వాళ్ళకు కూడా అంటే ఎప్పుడైనా కింద బైక్ మీద నుంచి కింద పడడం కానివ్వండి, లేకపోతే ఎక్కువ గేమ్స్ ఆడినప్పుడు వాళ్ళకి లోపల ఉండే కండరాలు కట్ అవ్వడం అంటే టేర్ అని చెప్తూ ఉంటాము. ఇటువంటి కండిషన్స్లో కూడా చిన్న ఏజ్ వాళ్ళకు కూడా మనకి మోకాలు నొప్పి అనేది మొదలవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, ఫస్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుంచి రమణ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? ఓకే, మీ వయసు అండి? వయసు వచ్చి 33 ఇయర్స్ మేడం. ఓకే, 10 సంవత్సరాల నుంచి అంటే ఎక్స్రే అంటే రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా? అంటే ఏ స్టేజ్లో ఉంది?
మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? అవును మేడం, వాడితే మేడం సెకండ్ స్టేజ్ ఉందని చెప్పారు మేడం. ఓకే, ఏం వర్క్ చేస్తారండి? మేడం మీరు ఏం పని చేస్తూ ఉంటారు రమణ గారు? జాబ్ చేస్తున్నాం మేడం. ఓకే అండి, అంటే ఏమైనా మందులు వాడుతున్నారా ఇప్పుడు? వాడుతున్నాం మేడం. మోకాలు నొప్పి అంటే మోకాలు నొప్పితో పాటు ఏమైనా వాపు రావడం కానీ? ఎట్లా కొంచెం అంటే తిమ్మర్లా అనిపిస్తుంది మేడం. ఓకే ఓకే అండి, అంటే ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేశారు చాలా చిన్న ఏజ్లోనే, అంటే 10 ఇయర్స్ నుంచి చెప్తున్నారు కదా, మేబీ మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కూడా దానికి ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. అంటే ప్రాపర్ హెల్తీ డైట్ అనేది ప్రిఫర్ చేయండి వీలైనంత వరకు. అంటే విటమిన్ డి, అంటే మనకు డైరెక్ట్గా మనకి విటమిన్ డి అనేది సన్ ఎక్స్పోజర్ వల్ల మనకి బాడీకి అబ్జార్ప్షన్ అవుతుంది. ఎక్కువగా అంటే బయట అవుట్ సైడ్ గేమ్స్ కానీ ఇటువంటివి ప్రిఫర్ చేయండి. మీరు ఒకసారి అంటే మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలిస్తే మీకుండే స్టేజ్, అంటే 10 ఇయర్స్ నుంచి ఉంది అంటే వాపు ఉందని చెప్తున్నారు, తిమ్మిర్లు వస్తుందని చెప్తున్నారు, మోకాలు చుట్టూ ఏ వాపు ఉంది అంటే మనకు అక్కడ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. మీరు వచ్చిన తర్వాత అంటే జనరల్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత మీకు ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి అవసరమైతే మెడిసిన్స్తో పాటు ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అవ్వండి. అలాగే విజయవాడ నుంచి సంధ్య గారు ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మాకు నీ పెయిన్స్ మేడం, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఓకే 5 ఇయర్స్ నుంచి ఉంది ప్రాబ్లం ఉంది. ఓకే స్వెల్లింగ్ ఉంటుందండి. నరాలు అనేవి పైకి రుద్దినట్లు కనిపిస్తాయి, బాగా పెయిన్ ఉంటుంది ఓకే నడిచినప్పుడు. ఓకే అండి, అంటే మోకాల దగ్గరే పెయిన్ వస్తుంటుందా? కాలంతా మీకు వాపు నరాలు ఉబ్బాయని చెప్తున్నారు కదా, తిమ్మిర్లు కానీ ఇటువంటివి? అంటే బ్యాక్ నుంచి కింద మీ వరకు కాస్త పెయిన్ అనేది ఉంటుంది, స్వెల్లింగ్ కనిపిస్తుంది. ఓకే అండి, మీ వయసు ఎంత చెప్పారు? మేడం నా ఏజ్ 34 ఉన్నాము. ఓకే అండి, ఇంకా ఏమైనా ఆపరేషన్స్ కానీ ఇటువంటివి అయ్యాయా? ఏం లేదు. ఓకే, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా అండి ప్రెసెంట్గా? అంటే 1 ఇయర్ అలా యూజ్ చేశాను మేడం, తర్వాత ఇంకా మెడిసిన్ యూజ్ చేయడం లేదు. ఓకే బాగా ఎక్కువ సేపు వచ్చినప్పుడు మాత్రం పెయిన్ ఉంటుంది. ఓకే, బరువు ఏమైనా ఉంటారా మీరు? మీకు మీ హైట్కి తగ్గ బరువు కాకుండా అధిక బరువు ఉంటారా? 65 kgs ఉన్నాం. ఓకే అండి, ఓకే, సాధారణంగా 35 ఇయర్స్ చెప్తున్నారు. మీకుండే కండిషన్ అంటే మోకాల దగ్గర వాపు నొప్పితో పాటు మీకు ఏంటంటే కండరాలు కూడా వాపు అని చెప్తున్నారు. ముఖ్యంగా అంటే మీరుండే కండిషన్ అంటే మీ బాడీకి తగ్గ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా అది ఒకసారి చెక్ చేసుకొని, అంటే మోస్ట్లీ వ్యారికోస్ లాగా అట్లా మైల్డ్ వ్యారికోసిటీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే నరాల వాపు సర్క్యులేషన్ అనేది తగ్గినప్పుడు మీకు ఏంటంటే వాపుతో పాటు నరాలు కూడా ఉబ్బడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ ఉంటుందండి. మనం అంటే హెర్బల్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి మోకాలు చుట్టూ అంటే అక్కడ సప్లై అనేది పెరగడానికి, రక్త సరఫరా అనేది పెరగడం వలన మనకు అక్కడ మృదులాస్థి అనేది పెరగడం అంటే డీజనరేట్ అవ్వకుండా మనం కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడానికి హెర్బల్ మెడికేషన్స్ అనేది యూజ్ అవుతుంది. దాంతోపాటు అవసరమైతే మీకు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఒంగోలు నుంచి సూర్య గారు ఉన్నారు. హలో హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం మా ఫాదర్ కి నీ పెయిన్స్ ఉన్నాయి. ఓకే, మా ఫాదర్ ఏజ్ 60 మేడం. ఓకే అంటే ఒక లెగ్కే ఉంది మేడం, రైట్ లెగ్ కి వాపు వచ్చేసింది. ఓకే, అంటే ఒక 5 years బ్యాక్ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి లెగ్ దగ్గర కొంచెం వాపు వచ్చేసింది, నడుస్తున్నప్పుడు కూడా సౌండ్ వస్తుంది. ఓకే, బయట హాస్పిటల్ చూపిస్తే గుజ్జువని అని చెప్పారు కానీ ఆపరేషన్ ఏం సజెస్ట్ చేయట్లేదు మేడం. ఓకే అండి, ఎన్ని సంవత్సరాల ముందు పడ్డారండి? 5 years అవుతుంది మేడం. ఓకే, అప్పటి నుంచే నొప్పి మొదలైందా? అంటే అప్పుడు ఏం స్టార్ట్ అవ్వలేదు, 2 years తర్వాత నుంచి నొప్పి వస్తుందా. హాస్పిటల్ చూపిస్తే ఇలా జరిగిందని చెప్తే అప్పటి నుంచి ఇప్పుడు కనిపిస్తుంది అని చెప్పారు. ఓకే, నాన్నకి ఇంకా షుగర్ ఒకటి ఉంది మేడం, మెడిసిన్ యూజ్ చేస్తున్నారు షుగర్ కి. ఓకే, ఈ నీ పెయిన్ కి చూపించుకోవాలనుకుంటున్నాము. ఓకే, హాస్పిటల్లో ఇలా ఇస్తారా మేడం? ఉంటుందండి ఖచ్చితంగా. అంటే మీరు అంటే పడ్డారని చెప్తున్నారు కదా, పడిన తర్వాత ఏంటంటే ఏజ్ మీద కూడా మోకాల దగ్గర అరుగుదల అనేది స్టార్ట్ అయి ఉంటుంది. దాంతోపాటు పడిన తర్వాత ఒక కాలే మీకు ఆల్మోస్ట్ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది, కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ సిమెట్రికల్గా అంటే ఒక కాల్లో నొప్పి స్టార్ట్ అయిందంటే సాధారణంగా ఇంకొక మోకాల్లో కూడా మనకి నొప్పి మొదలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి అంటే ఎక్స్రే కానీ ఏమైనా రిపోర్ట్స్ ఉంటే తీసుకొని ఒకసారి ఆర్జీఆర్లో కలవండి. ఖచ్చితంగా మీకు అంటే
మోకాల దగ్గర మీకు వాతం అనేది పట్టి మీకు గుజ్జు అనేది తగ్గడం స్టార్ట్ అయింది కాబట్టి ఏజ్ కూడా ఉన్నారు, షుగర్ కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవండి. మీకు తగ్గట్టు అంటే కొన్ని ఉదాహరణకు చూసుకుంటే మనకు జానువస్తి కానీ జాను పిచ్చు అని ఇటువంటి ట్రీట్మెంట్స్ మీ ఫాదర్కి అంటే బాడీ ప్రకృతికి తగ్గట్టు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సూర్యాపేట నుంచి సమీరా గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా పిల్లకి ఇలా మోకాళ్ళకి 5 years నుంచి ఉన్నాయి మేడం. ఓకే తన వెయిట్ కూడా ఎక్కువ ఉంటారు, కొంచెం ఎలా ఉంటారు. ఓకే బయట చూపిస్తే మోకాలు అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. తనేమో ఆపరేషన్ అయితే భయపడుతుంది మేడం. ఓకే అండి. కాల్ చేస్తుంది మేడం, ఆపరేషన్ లేకుండా ఏమైనా తగ్గుతాయండి క్లీన్స్ అనేది. ఓకే, ఓన్లీ మోకాలు నొప్పేనా అండి, నడుము నొప్పి కానీ పాదాల్లో వాపు? అంటే చాలా వాపులు వస్తున్నాయి, నడుము నొప్పి అంటే ఏం లేదు, షుగర్ ఉంది మేడం తనకి. ఓకే అండి. వయసు ఎంత చెప్పారు? 45 ఉంటాయి. ఓకే అండి. ఇంకా వేరే ఏమైనా థైరాయిడ్ కానీ ఇష్యూస్ ఉన్నాయా? ఇంకేం ఇష్యూస్ లేదు మేడం. షుగర్ అనేది మోకాళ్ళ నొప్పులు 5 years నుంచి వస్తున్నాయి, చూపిస్తే అరిగిపోయినాయని చెప్తున్నారు. ఓకే అండి. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అన్నారు అంటే ఖచ్చితంగా మీరు రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేసుకుంటారు. ఒకసారి అంటే ఏ స్టేజ్లో ఉంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత కూడా ఒక్కొక్కసారి సర్జరీ అనేది రెఫర్ చేస్తూ ఉంటారు. మీకుండే కండిషన్ని బట్టి అంటే ఏ స్టేజ్లో ఉంది, ఓన్లీ మనకి గుజ్జు అనేది తగ్గిందా లేకపోతే లోపల కార్ట్లేజ్ కూడా డ్యామేజ్ అవుతుందా అని ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే మెడికేషన్ అంటే హెర్బల్ మెడికేషన్స్తో ఏంటంటే మనకి అక్కడ రక్త సరఫరా అనేది పెరగడం వల్ల ఏజ్ కూడా తక్కువే చెప్తున్నారు, అంటే 45+ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ ఏజ్లో సర్జరీకి అనేది వెళ్ళకూడదు. కాబట్టి మీరు ఒకసారి ఆ దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అవ్వచ్చండి. అలాగే మెదక్ నుంచి కృష్ణ గారు ఉన్నారు. హలో, హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నీ తెలుస్తున్నాయి మేడం, ఒక 6-7 years నుంచి ఉన్నాయి. ఓకే, ఇట్లా ఏజ్ 28 years ఉన్నాయి. నాకు కొద్దిగా ఐబీపీ ఉంటుంది. ఓకే, నడుస్తున్నప్పుడు కలుకలుమని సౌండ్ వస్తుంది మేడం, చాలా నొప్పిగా ఉంటుంది. అది ఓకే ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా పడ్డారా అండి? లేదు మేడం. ఓకే, 2 మోకాళ్ళలోనూ నొప్పి ఉందా, ఒక కాల్లోనే ఎక్కువగా అనిపిస్తుంటుందా? 2 మోకాలు నొప్పి ఉన్నాయి, రైట్ లెగ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే అండి. ఏం వర్క్ చేస్తారు మీరు? లేబర్ పని మేడం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది నొప్పి? ఒక 6-7 years అవుతుంది. ఓకే, మెడికేషన్స్ ఏమైనా స్టార్ట్ చేశారా, వాడుతున్నారా? మేడం కొద్ది రోజులు వాడాను, బట్ ఏం తగ్గలేదు. ఇంకా మన ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, బట్ ఏం తగ్గలేదు. తర్వాత మానేశాను. ఓకే అండి. యాక్చువల్లీ 28 years అంటే 30 బిలో ఏజ్ అంటే ఆల్మోస్ట్ 6 years నుంచి మోకాలు నొప్పితో బాధపడుతున్నా అని చెప్తున్నారు. లోపల అంటే మీకు ఏంటి మోకాల్లో ప్రాబ్లం, ఓన్లీ గుజ్జు తగ్గడమేనా లేకపోతే ఇంకేమైనా కార్ట్లేజ్ డ్యామేజ్ అయిందా అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఈ ఏజ్ నుంచి వాడడం కూడా కరెక్ట్ కాదు. హెర్బల్ మెడికేషన్స్ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది యూస్ చేయొచ్చు. మీకు ఆల్మోస్ట్ మెడికేషన్స్తోనే చాలా వరకు క్లియర్ అవుతుంది. ఒకసారి మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో కలవచ్చండి. మీకున్న కండిషన్ చెక్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఎస్ మ్యామ్. అంటే ఈ మోకాళ్ళ నొప్పులతోటి బాధపడేవారు బాడీలో ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? మోకాలు నొప్పితో అంటే ముఖ్యంగా మనం ఆస్టియోఆర్థరైటిస్ స్టేజెస్ కింద చూసుకున్నట్టయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే ఆల్మోస్ట్ గ్రేడ్ 4 వరకు మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టేజ్లో మనకి మోకాలు అంటే జస్ట్ కొంచెం దూరం నడిచి స్ట్రెయిన్ అయిన దానివల్ల మనకి మోకాలు నొప్పి వచ్చిందని అనుకుంటూ ఉంటాము. కానీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే మనకి లోపల అంటే కూర్చొని లేసే దానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని కండిషన్స్లో ఏంటంటే మోకాలు చాపి ముడిచేటప్పుడు కూడా ఏంటంటే సౌండ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం క్రెప్టేషన్స్ అని చెప్తూ ఉంటాము. ఇటువంటి కండిషన్లో ఏంటంటే లోపల గుజ్జు మన ఎముకల మధ్యలో అంటే ఉదాహరణకి మనకి తుంటి అంటే తొడ దగ్గర ఉండే ఎముక అండ్ మోకాల దగ్గర కింద నుంచి వచ్చే ఎముక కలిసే ప్రదేశంలో మనకి గుజ్జు వంటిది అంటే ఎక్కువ థిక్నెస్ అంటే జెల్ వంటి పదార్థం అనేది ఉంటుంది. ఎప్పుడైతే అది మనకి అరుగుదల అంటే ఎండిపోవడం అనేది స్టార్ట్ అవుతుందో దానివల్ల దాని చుట్టూ ఉండే మృదులాస్థి అంటే కార్ట్లేజ్ అనేది డీజనరేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి కండిషన్ అనేది మనం సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము.
మోకాలు నొప్పి అనేది ఎక్కువగా ఈ స్టేజెస్లో చాలా మందిలో గమనిస్తూ ఉంటాము. ఇటువంటి స్టేజ్లో ఏంటంటే మనకి మోకాలు చుట్టూ వాపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి అది కార్ట్లేజ్ అనేది అరిగిపోతుంటుందో ఆ కండిషన్లో మనకి స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. దాంతోపాటు కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది పడడం కానీ, కొందరు ఏంటంటే కొంచెం ఒక 10 అడుగులు వేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ కాకుండా మనకి ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుందంటే ఫ్లూయిడ్ తగ్గిపోవడంతో పాటు ఎముక కూడా ఆల్మోస్ట్ రాపిడి అంటే కార్ట్లేజ్ కూడా డీజనరేట్ అయిపోయి మనకి ఎముక ఆల్మోస్ట్ ఇట్లా మొత్తం దగ్గరకు అయిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి స్టిఫ్నెస్ అయిపోతుంది, అంటే ఎముక మధ్యలో చాలా వరకు పట్టేసినట్టు ఉండడం, కొంచెం సేపు కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఎక్కువగా మనం మోకాలు నొప్పిలో గమనిస్తూ ఉంటాము. ఎస్ మ్యామ్. అండ్ ముఖ్యంగా ఈ మోకాలు నొప్పులకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? మోకాలు నొప్పి అనేది మనకు సాధారణంగా స్టార్టింగ్ స్టేజ్ నుంచి 4th స్టేజ్ వరకు చూసుకుంటే ఫస్ట్లోనే మనం అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కేర్ తీసుకోవడం, అంటే మెడికేషన్స్ కానివ్వండి, పంచకర్మ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇటువంటివి చేయడం వల్ల ఫర్దర్ స్టేజెస్ అనేది పెరగకుండా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఆల్మోస్ట్ క్లియర్ చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే స్టేజెస్ పెరిగే కొద్దీ అది సర్జరీ వరకు వెళ్ళింది అంటే మనం మెడికేషన్స్ కానీ పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ ఇవంతా లాంగ్ ప్రొసీజర్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం మెడికేషన్స్ అనేది ఇవ్వడం వల్ల మనకు అక్కడ రక్త సరఫరా అనేది పెంచడానికి యూజ్ అవుతుంది మెడిసిన్స్. దాంతోపాటు ఏంటంటే వాతహార మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా మనం మోకాలు నొప్పి అనేది బోన్ రిలేటెడ్ కాబట్టి అక్కడ జాయింట్స్లో మనకి వాత ప్రకోపం అనేది ఎక్కువ ఉండడం వల్లనే మనకి మోకాలు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ హెర్బల్ మెడికేషన్స్ యూజ్ చేయడం అంటే ఉదాహరణకి 2 to 3 months కానివ్వండి, వాళ్ళకు ఉండే కండిషన్ని బట్టి యూజ్ చేయడం వల్ల మీకు లోపల అంటే మోకాలు దగ్గర స్టిఫ్నెస్ కానివ్వండి, వాపు కానివ్వండి, పట్టేసినట్టు ఉండడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనం మెడికేషన్స్తో క్లియర్ చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్. అండ్ అలాగే అంటే మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్ వారి ఆహార అలవాట్లు ఏమైనా మార్చుకోవాల్సి వస్తుందా? ఆహారపు అలవాట్లు అనేది మెడిసిన్స్ మీద ఉండదు, ఎందుకంటే మా మెడిసిన్స్కి ఎటువంటి పథ్యం అనేది ఉండదు. కాకపోతే ఇప్పుడు మోకాలు నొప్పితో బాధపడుతూ ఉంటారు కాబట్టి మనం అక్కడ ఉండే వాత శమనం చేయడానికి కొన్ని అంటే పులుపు వస్తువులు కానివ్వండి, ఇటువంటివి రూక్షం అంటే కటు ఆమ్ల లవణాలని చెప్తూ ఉంటాము, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం వలన ఏంటంటే మనకి స్నిగ్ధత్వాన్ని పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఆయిల్ లూబ్రికెంట్ అంటే మనకి జాయింట్ డ్రై అవుతూ ఉంటుంది ఫ్లూయిడ్ కాబట్టి, అంటే స్నిగ్ధత్వాన్ని పెంచడానికి ఆహార పదార్థాలని తీసుకోవడం వల్ల మనకి ఫ్లూయిడ్ అనేది తగ్గకుండా చూసుకోవచ్చు. అంతేకాని మనకు హెర్బల్ మెడికేషన్స్ యూస్ చేయడానికి మా మెడిసిన్స్కి ఎటువంటి పథ్యం అనేది ఉండదు. అలాగే సూర్యాపేట నుంచి అఖిల గారు ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు అఖిల అండి. ఓకే మేడం, మా అత్తయ్య గారికి మోకాలు నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే 60 years ఉంటారు మా అత్తయ్య గారు. ఓకే అయితే ఒక 2 years నుంచి బాధపడుతున్నారు మేడం మోకాలు నొప్పులతో. ఓకే అసలు నడవలేకపోతున్నారు మేడం, కింద కూర్చుంటే లేవలేకపోతున్నారు, అంటే ఎత్తుల మీదనే కూర్చుంటున్నారు, కింద కూర్చోలేకపోతున్నారు అసలు. ఓకే అంటే బాగా స్వెల్లింగ్ వచ్చేసి బాగా కాళ్ళు మొత్తం తిమ్మిరి వస్తున్నాయి అంటున్నారు మేడం. ఓకే అండి. అంటే బయట కూడా చూపించాము, బోన్స్ లో గుజ్జు జరిగింది, ఆపరేషన్ చేయాలి అని చెప్తున్నారు. ఆవిడేమో ఆపరేషన్ అంటే భయపడుతున్నారు. ఆపరేషన్ లేకుండా ఏమన్నా సెట్ అవుతుందా మేడం? ఇప్పుడు ఆపరేషన్ చెప్పారంటే ఏమైనా మెడిసిన్స్ ఇచ్చారా అండి, వాడుతున్నారా? వాడుతున్నారు మేడం, కొద్ది రోజులు వాడారు, మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేశారు. ఓకే. మెడిసిన్ ఏం వాడట్లేదు, కానీ పెయిన్స్ తో బాగా బాధపడుతున్నారు మేడం. ఓకే అండి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే 60 years అంటే ఆల్మోస్ట్ సర్జరీ చెప్పారని చెప్తున్నారు, భయపడుతున్నారంటే ఖచ్చితంగా సర్జరీ కండిషన్ ఉంది అంటే మనకు హెర్బల్ మెడికేషన్స్తో పాటు ఏంటంటే ఆమెకు ఉండే కండిషన్ చెక్ చేసుకొని ఏ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఏంటంటే మనం మోకాల దగ్గర చేసే ట్రీట్మెంట్స్లో ఏంటంటే స్టేజ్ని బట్టి జాను వస్తి అని కానివ్వండి, జాను పిచ్చు అని కొన్ని లేపనం అంటే ఇప్పుడు స్వెల్లింగ్ అని చెప్తున్నారు, మోకాలు స్టిఫ్ అయిపోయి ఉంటుంది, పట్టేసినట్టు ఉండడం కానీ మూమెంట్ అనేది లేకుండా ఉండడం, ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఆ ట్రీట్మెంట్స్ అనేది చేయడం వలన లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆయిల్స్ అనేది వాతహార ఆయిల్స్ అనేది యూస్ చేయడం వలన మీకు ఆ స్టిఫ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ ఇటువంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మీ కండిషన్ని చెక్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ అనేది ఎన్ని డేస్ ఇవ్వాలి. ఇప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ ఏంటంటే 7 days, 14 days అండ్ 21 days సివియారిటీని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉండే ఆర్జీఆర్లో మీట్ అయితే దాని తగ్గట్టుగా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారు.
అలాగే మేము ఆర్జీఆర్లో ఈ హెర్బల్ మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? ఆర్జీఆర్లో యాక్చువల్లీ హెర్బల్ మెడికేషన్స్ అంటేనే మనం అంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అని చెప్తూ ఉంటాము. ఈ మూలికా మెడిసిన్స్ ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. హెర్బల్ అనేది మనం సేఫర్ సైడ్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు మనకి ఆ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల లోపల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మోకాలు చుట్టూ ఉండే కండరాల పటుత్వం పెంచడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. ఓకే. అండ్ ఇందాక మీరు అంటే ఈ మోకాలు నొప్పులకు పంచకర్మ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి మ్యామ్, ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? పంచకర్మ అనేది మనం కొన్ని రకాల పంచకర్మ ట్రీట్మెంట్స్ కొన్ని కండిషన్స్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి పంచకర్మ చూసుకున్నట్టయితే మనం మోకాలు నొప్పిలో ఇచ్చే పంచకర్మ అంటే మెయిన్గా కొన్ని కోలన్ థెరపీస్ కానివ్వండి, వస్తీ ట్రీట్మెంట్స్ ఇటువంటివి ఇస్తూ దాంతోపాటు ఎక్స్టర్నల్ దారా ట్రీట్మెంట్స్ అంటే ఇందాక చెప్పినట్టు జానువస్తి, జానుపిచు ఇటువంటి ట్రీట్మెంట్స్తో పాటు ఏంటంటే తైలధార అనేవి కానివ్వండి, కొన్ని రకాల పోటలీ థెరపీస్ అంటే కొన్ని వాతాహార పౌడర్స్ అనేది మనం పోట్లీ లాగా తయారు చేసి దాంతో మనం మోకాళ్ళని ఎక్కడైతే కీళ్ళు మనకి అరుగుదల మొదలవుతుందో, ఉదాహరణకు చూసుకుంటే మోకాలతో పాటు కొందరికి మడమల దగ్గర కూడా పెయిన్ రావడం కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే పోట్లీ థెరపీస్ కూడా ఇవ్వడం. దాంతోపాటు తైలధార అంటే కొన్ని రకాల వాతాహార ఆయిల్స్ అనేది మనం వేడి చేసుకుంటూ ఆ ఆయిల్స్ దారలాగా వేయడం వల్ల ఏంటంటే మనకు అక్కడ రక్త సరఫరా పెంచడానికి యూజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి మోకాలు నొప్పి తగ్గడం, దాని చుట్టూ అంటే దాంతోపాటు వచ్చే లక్షణాలను కూడా తగ్గించడానికి యూజ్ అవుతుంది. అంటే జనరల్గా ఈ మోకాలు నొప్పులు రావటము లేకపోతే అక్కడ గుజ్జు అరిగిపోవటం కొన్ని కేసెస్లో సర్జరీ కూడా డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. అటువంటి కేసెస్లో కూడా ఆర్జీఆర్లో అంటే సర్జరీ లేకుండా అవాయిడ్ చేసేలాగా ఇక్కడ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? సర్జరీ అవాయిడ్ చేసేలాగంటే ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే మనం స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 ఈ కండిషన్ ఏంటంటే సర్జరీ స్టేజ్ అని చెప్తూ ఉంటాము. ఇటువంటి కండిషన్లోనే కాకుండా కొన్ని కార్టిలేజ్ టేర్ అయిపోయి అంటే ఇప్పుడు ఉదాహరణకి కాలు స్కిడ్ అయి పడ్డం కానీ ఇటువంటి కండిషన్స్లో చిన్న ఏజ్ వాళ్ళే ఏంటంటే లిగమెంట్ టేర్ అయిపోతూ ఉంటుంది. అంటే బోన్కి మధ్యలో మనకు కనెక్షన్స్ అనేది కట్ అవ్వడం కానీ ఇటువంటి కండిషన్స్లో మనకి ఏంటంటే మెయిన్గా పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే సర్జరీ చెప్తూ ఉంటారు వాళ్ళ సివియారిటీని బట్టి. కానీ ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా అంటే బోన్ డీవియేట్ అయిన కేసెస్ కాకుండా ఆల్మోస్ట్ మనకి ఫ్లూయిడ్ తగ్గిన కేసెస్లో మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల లోపల ఏజ్ని బట్టి అండ్ సివియారిటీని బట్టి ఫ్లూయిడ్ ఫార్మేషన్ కూడా కొన్ని కండిషన్స్లో అవుతూ ఉంటుంది. ఎలా అయితే మనకి ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా బోన్ సెట్ అవుతూ ఉంటుంది కొన్ని కండిషన్స్లో, అలానే మనకి ఇప్పుడు కార్టిలేజ్ డీజనరేట్ అయిన కేసెస్లో కూడా ఏంటంటే మనం ఫ్లూయిడ్ రీజనరేట్ చేసుకుంటూ ఆ కార్టిలేజ్ స్ట్రెంథనింగ్ కోసం పంచకర్మ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అలాగే మీ హాస్పిటల్లో అంటే మోకాలు నొప్పులకి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్కి అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొకసారి ఇది రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకసారి అంటే మోకాలు నొప్పితో మా దగ్గర వచ్చే పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ సర్జరీ కేసెస్తో పాటు సర్జరీ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చాలామంది. ఇటువంటి కండిషన్లో ఏంటంటే కొన్ని మెడిసిన్స్తో పాటు ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా రెఫర్ చేస్తాం. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనము పంచకర్మ అండ్ మెడిసిన్స్ రెండు చేయడం వల్ల ఏంటంటే స్టేజ్ సివియారిటీ పెంచకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు అంటే ఆహారపు శైలిలో కొంచెం మార్పులు చేసుకోవడం అంటే ఉదాహరణకి కొంచెం ప్రాపర్ హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఐటమ్స్ కానివ్వండి, కాల్షియం రిచ్ ఐటమ్స్ ఇటువంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే ఎముక వీక్ అవ్వకుండా అంటే బోన్ డెన్సిటీ అనేది మనం పెంచడానికి యూజ్ అయ్యే ఆహార పదార్థాలని వాళ్ళు తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ మనకి ఫ్యూచర్లో మోకాలు నొప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఎస్ మ్యామ్. అంటే ఈ ట్రీట్మెంట్ అంతా ఈ ప్రొసీజర్ అంతా ఎంత టైం పడుతుంది, దీని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సాధారణంగా మనము ఒక్కొక్క బాడీ కండిషన్ని బట్టి వాళ్ళ స్టేజ్ని బట్టి కానివ్వండి, ఏజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు చిన్న ఏజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందనుకోండి, దానికి మనం మినిమం ఒక 2 to 3 months ఆఫ్ మెడికేషన్స్ అండ్ కొన్ని రకాల ఒక 7 days 14 days అట్లా పంచకర్మ ట్రీట్మెంట్స్తోనే చాలా వరకు మనకి క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం అక్కడ స్టార్టింగ్ స్టేజెస్లో కేర్ తీసుకోకుండా అంటే ఒకసారి తగ్గిన తర్వాత స్కిప్ చేసుకోవడం, ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వకపోవడం, దీనివల్ల ఏంటంటే మోకాలు నొప్పులు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల అండ్
కొన్ని రకాల అంటే ఔషధాలు అంటే ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మెడిసిన్స్తో పాటు కొందరు సప్లిమెంట్స్ కూడా వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి డెఫిషియన్సీ లేకపోయినా కూడా కాల్షియం కానివ్వండి, విటమిన్ డి ఇటువంటివి చాలామంది వాడుతూ ఉంటారు. ప్రాపర్ డైట్ అనేది మేనేజ్ చేయడం వల్ల అవుట్ సైడ్ మెడిసిన్స్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకొని ఆహారంలో కొంచెం చేంజెస్ చేసుకోవడం వల్ల మనం మళ్ళీ మోకాలు నొప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ మోకాలు నొప్పులకు ఆర్జీఆర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.